ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్కారం, KCC వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా KCC ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముందుగా. కాకినాడ బోట్ క్లబ్ లో ఘనంగా పండుగ సంబరాలు. ముఖ్య అతిథులుగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అరుణ దంపతులు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఉద్ఘాటన. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదారంగనాథుల కళ్యాణం. కనులారా వీక్షించి తరించిన భక్తజనం. మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 3 వ్యక్తులు అరెస్ట్. 14,40,000 రూపాయలు విలువైన 39 మోటారు సైకిళ్లు స్వాధీనం. సంక్రాంతి పండుగ అందరికీ శుభప్రదంగా ఉండాలని, ప్రజలు అంతా సుభిక్షంగాను అష్టైశ్వర్యాలతో తులతూగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ బోట్ క్లబ్ లో క్లీన్ గ్రీన్ సొసైటీ RMC గ్రౌండ్ వాకర్స్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు విచ్చేశారు. సొసైటీ సభ్యులు RMC వాకర్స్ అంతా హిందూ సాంప్రదాయ దుస్తులైన పంచె, కండువాలు, మహిళలు పట్టుచీరలు ధరించి పండుగ వాతావరణం తలపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బోట్ క్లబ్ మొత్తం పల్లె వాతావరణం కనిపించే విధంగా సెట్టింగులు వేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీతో సొసైటీ సభ్యులు ఫోటోలు తీయించుకున్నారు. పంతం నానాజీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగలో ముఖ్య ఘట్టమైన కోడి పందాలు నానాజీ ప్రారంభించారు. బోట్ క్లబ్ ను బర్డ్ సాచ్యురీగా తయారు చేశారు. కెనాల్స్ నుండి ఖరీదైన పక్షులను ప్రదర్శించారు. సంబరాల్లో పాల్గొన్న వారాంత పక్షుల వద్ద సెల్ఫీలు దిగారు పంతం నానాజీ. పంతం నానాజీ పక్షిని తనపై ఎక్కించుకుని సందడి చేశారు. పుంగనూరు ఆవులతో ఎద్దుల బండిని తయారు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వారంతా ఆవులతో ఫోటోలు తీయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, పురుషులు కోలాట నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నగేష్, సెక్రటరీ రామానుజం, సభ్యులు కంతేటి కాశీ, ప్రసాద్ రెడ్డి, చోడవరపు మూర్తి, రావుస్వామి, సామ రమేష్, అద్దేపల్లి రంగా, వాక్షర్ల సూర్యం, SK అహ్మద్, అప్పారెడ్డి, అత్యుత్తరామారెడ్డి, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, ప్లీడర్ ప్రభాకర్, రైషాబ్ చౌదరి, విశ్వ, SK అహ్మద్, నామన రమేష్ వాకర్స్, బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబాల రత్నప్రసాద్, దాసరి శ్రీధర్, బుద్ధరా సత్యనారాయణ రాజు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. సంయుక్తంగా నిర్వహించినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగలు వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాకినాడలో ఇంత పెద్ద ఎత్తున చక్కగా ఫస్ట్ టైం నేను చూడడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్లీన్ అండ్ గ్రీన్ చాలా కాలంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గ్రీన్ విషయంలో పూర్తిగా సక్సెస్ఫుల్గా అయ్యారు. ఇక్కడి నుంచి త్వరలో మేము కూడా గుడ్ మార్నింగ్ కాకినాడ అని మొదలుపెట్టి క్లీన్ విషయంలో కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుందామని ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ ప్రాంతాల్లో గుడ్ మార్నింగ్ కాకినాడ అని చెప్పి ప్రతి వార్డులోని తిరిగి కొంచెం క్లీన్నెస్ కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి చాలా విషయాల్లో. అట్లాగే ఈవేళ ఇంత చక్కటి కార్యక్రమం చేసే ఆనందని స్నేహితులందరికీ కూడా పేరు పేరున చిన్నటి స్నేహితులు, ఆయిల్ కాదు, పియర్ కాదు, అందరూ ఎప్పుడో స్నేహితులు ఎప్పుడు కలిసామో కూడా తెలియదు. స్నేహితులందరూ ఈవేళ కలిసి
చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు తరచు జరుగుతూ ఉండాలి. ఖచ్చితంగా మన ఉగాదికి ఒక కార్యక్రమం ఆధ్వర్యంలో ఆలోచన వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా నోట్ చేసి పిలిచి ఉగాది నాడు కూడా చక్కటి కార్యక్రమం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తాను. చేసిన ఎమ్మెల్యే గారికి పంత నానాజీ గారికి ఎంతో కృతజ్ఞతలు. మేము ఈ కార్యక్రమం 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా ఉద్దేశం, మా మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై సొసైటీ ఈజ్ క్లీన్ అండ్ గ్రీన్ కాకినాడ రావాలని మొదలెట్టాము. ఒక రంగరాయ మెడికల్ కాలేజ్ పార్క్ 4 years బ్యాక్ మొదలెట్టాము. అది అట్లా చేసుకుంటూ కంపల్సరీ మేము ఎంతో గ్రీనరీ పెంచాము. ఇప్పుడు మా అందరికీ తెలుసు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, అన్ని ఎయిర్ కండిషన్స్ నుంచి వస్తుంది. ఆ పొల్యూషన్ ప్రాబ్లమ్ తీరాలంటే చెట్లు నాటాలి, ఎంతో గ్రీనరీ రావాలి. సో ఎవరి కాళ్ళు అలా ఎవరి పార్కుల్లో వాళ్ళు గ్రీనరీ పెంచుకుని ఎంతో డెవలప్ చేసుకుంటే అది ఓవరాల్గా చాలా మంచిదని ఉద్దేశం ఈ కార్యక్రమం మొదలెట్టాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చెట్లు చాలా నాటాము, చాలా పార్కుల్లో నాటాము. సో ఈ పార్కులు చెట్లు నాటడానికి ఎంతోమంది సహకరించారు. అందరి మెంబర్స్కి, మా వాకర్స్ అందరికీ, క్లీనింగ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేసి అలాగే ఇవన్నీ సక్సెస్ చేయడానికి ప్రధాన కారణం ఆనంద్ గారిని క్లీన్ అండ్ గ్రీన్ ఆర్గనైజేషన్ తరఫున అంతా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే లోకల్ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్లో ఉండే మెంబర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. నమస్కారాలు అందరికీ కూడా. సార్ ఎమ్మెల్యే గారికి, ఆనంద్ గారికి, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీకి అండ్ బోట్ క్లబ్ అసోసియేషన్ ప్రత్యేక. తెలుగువారి సంక్రాంతి పండుగ ప్రజలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ అని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం 17వ డివిజన్ శ్రీ ధనమ్మ తల్లి లక్ష్మీ గణపతి సీతారాం ఆలయం వద్ద జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం అంటే ఆ దేవుణ్ణి గౌరవించుకోవడమేనని అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరించడం జరిగిందని, ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, 17వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ చోడిపల్లి తాతాజీ, మల్లాడి రామ్ లక్ష్మణ్, సూరాడ తాతాజీ, బడే చంటి, వరప్రసాద్, దుర్గాప్రసాద్, సత్యబాబు, మామలూరు సురేష్, సమీర్, పాలిక శివ, లీలా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన 17వ వార్డులో ధనమ్మ తల్లి గుడి దగ్గర మన బడే కృష్ణ గారు సీనియర్ జనసేన నాయకులు మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి అయినటువంటి బడే కృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరం. అదేంటంటే మనందరికీ కూడా తెల్లవారు లెగిస్తే బయటికి రావాలంటే పారిశుద్ధ్యం చేయాలి. అటువంటి పారిశుద్ధ్య కార్మికులైనటువంటి మన సోదరులు, సోదరీమణులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పండగ పూట ఒక ఆడబడుసులకి సారి ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా చీరలు మరియు పళ్ళు, అదేవిధంగా మన సోదరులకు బట్టలు కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న బడే కృష్ణ గారికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రాంని ఎంచుకున్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళని గౌరవించడం అంటే నిజంగా భగవంతుడిని గౌరవించినట్టే. మనం ఏదో తినేసి లేకపోతే ఏదో ఎంజాయ్ చేయటం కాదు, మనతో నిత్యం అనునిత్యం మనకంటా ముందు లేచి మనం పడుకున్న తర్వాత కూడా మన వార్డుల్లో కార్యక్రమాలు పనులు చేసేటువంటి సోదరీమణులకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈరోజు కాకినాడ సిటీలో స్థానిక 17వ వార్డులో మా జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బడే కృష్ణ గారు మరియు వార్డు ఇన్ఛార్జ్ తాతాజీ గారు నేతృత్వంలో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు వస్త్రదానం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ప్రతి సభలో చాలాసార్లు రెల్లి కులాన్ని ఆయన స్వీకరించానని, అదేవిధంగా ఆయన పుట్టినరోజుకి రెల్లి కార్మికులకి ప్రత్యేకంగా వస్త్రదానం చేయమన్నారు. ఆ రోజు
ఆ శుభదినాన్న వస్త్రదానం చేసి ఇప్పుడు ఈ భోగి పర్వదినాన్న మళ్ళీ మరొకసారి కాకినాడలో ఉన్న రెల్లి కులస్తులకి వస్త్రదానం చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటే ఒక స్ఫూర్తిదాయకం, ప్రజలకి మంచి చేసే పార్టీ. ఈరోజు ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర పౌర శాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. దాంతోపాటు మా జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ గారు, కాకినాడ సిటీ వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు అందరూ భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరొకసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మరియు సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి తలాడ సత్య గారికి, అలాగే జిల్లా కార్యదర్శి ఆటలక్ష్ణ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు తిరుమలరావు గారు, సోపయ్య గారు, కాశీరావు గారు, మల్లేశ్వరరావు గారు, కాంపరాజు గారు, చోటుపల్లి మా వార్డు ఇన్ఛార్జ్ చోటుపల్లి తాతాజీ గారు, అలాగే ఇక్కడ వచ్చేసిన వరప్రసాద్ గారు, ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నా యొక్క ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ పారిశుద్ధ కార్మికులకి ఈ వస్త్రాల బహుకరణ అన్న కార్యక్రమం ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, గత ఎన్నికల్లో అంటే 2019 ఎలక్షన్ ముందు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ విచ్చేసినప్పుడు ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న జీ కన్వెన్షన్ దగ్గర ఆయన 3 రోజులు స్టే చేయడం జరిగింది. అప్పుడు ఆయన నేను రెల్లి కులం స్వీకరిస్తానని చెప్పేసి రాగంపేటలో ఉన్న రెల్లి కులస్తులు ఇంటికి వెళ్ళి నేటి నుంచి నేను రెల్లి కులస్తులని చెప్పి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. మా నాయకుడి సిద్ధాంతాలు ఆశల అనుగుణంగా నేను కూడా ఏదో చిన్న కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన వస్త్రములు బహుకరించి వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అయితే నేడు దైనందిన జీవితంలో మన వీధులు, మన పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటున్నాయంటే ఈ మన పారిశుద్ధ కార్మికులు చేసిన సేవ చాలా ప్రశంసనీయం. కానీ నేటికి కూడా చాలామంది వాళ్ళని కొంచెం చిన్నచూపు చూస్తున్నారు. ఇది తగదు. వాళ్ళు కూడా సంఘంలో మనతో పాటు సమానం గౌరవం ఇవ్వాలి, మనతో పాటు సమానం చూడాలి. ఇప్పుడు మన భారతదేశం వివిధ మతాలు, వివిధ కులాలతో సమ్మేళనం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ కూడా మానవ కులం, మనిషి కులం, అది అందరూ కూడా గ్రహించాలి. సాటి మనుషులు మనం గౌరవించుకోవాలి. శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణం వైభవంగా జరిపించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ అరుణ దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణం జరిపించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సర్పవరం గ్రామంలో శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఈవో లక్ష్మీనారాయణ గ్రామ నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవస్థానంలో భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకుల ద్వారా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో పీటలపై పుల్ల శ్రీరాములు, సత్యవేణి దంపతులచే కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ కుమారుడు పంతం సందీప్ పులిహార, బూరెలు, చక్కెర పొంగలి, ఉచిత ప్రసాద వితరణ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ, పుల్ల శ్రీరాములు, మద్దుల ప్రకాష్, చక్రధర్రావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించారు. ఈరోజు కార్యక్రమానికి ఉదయం పూట భోగి మంటలతో ప్రారంభించి ఈ అమ్మవారి పార్వతీదేవి కళ్యాణం అత్యంత వైభవంగా అర్చకులచే పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. ఈ యొక్క కళ్యాణంకు సుమారు 5,000 మంది భక్తులు పైబడి హాజరైనారు. స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి దాతృత్వంతో వారి ద్రవ్య సహాయంతో స్వామివారి దేవస్థాన కళ్యాణ అనంతరం ఒక 50 కేజీలు పులిహార, అదేవిధంగా ఊర్లు, అదేవిధంగా చక్కెర పొంగల్ ప్రసాదము స్వామి అమ్మవారు నైవేద్యం పెట్టిన అనంతరము కళ్యాణానంతరం వచ్చే భక్తులందరికీ పంచిపెట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారు ఎల్లప్పుడూ కాపాడాలని, వారికి దివ్య ఆశీస్సులు ఇవ్వాలని, అష్టాశ్చర్యాలు భోగభాగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా భక్త మహాజనులందరికీ శ్రీ స్వామివారి దివ్య ఆశీస్సులతోటి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంవత్సరాలుగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు సమేత భావనారాయణ స్వామి గారి యొక్క ఆలయంలో ఈరోజు ఆలయ ఈవో గారు, అదేవిధంగా
ఆలయ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ పుల్లా శ్రీరాములు గారి యొక్క ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఒక భక్తుడిగా ఈరోజు నేను పాల్గొనటం నా అదృష్టం. నాలాగే ఎందరో భక్తులు ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి తరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మన కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు కూడా వారు ప్రసాద వితరణ నిమిత్తము బూరెలు అలాగే చక్కెర పొంగలి పులిహార కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇక్కడ పంపించారు. భక్తులందరూ కూడా ఇప్పుడు ఈవో గారు అదేవిధంగా చైర్మన్ శ్రీ శ్రీరాములు గారి యొక్క ఆధ్వర్యంలో వితరణ జరుగుతుంది. గతంలో కంటే కూడా ఇవాళ చాలా బయట కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ సౌకర్యంగా ఉండేలాగా చక్కగా నిర్వహించారు. పదే పదే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఆలయంలో నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ నగరంతో పాటు పలు కేంద్రాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 14,40,000 విలువ గల 39 మోటార్ సైకిళ్లను కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కాకినాడలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. అనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన పసగడుగుల సత్యనారాయణ, కిర్లంపూడి మండలం రామకృష్ణపురం గ్రామానికి చెందిన రాజారపు కృష్ణ, పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన మణికంఠాలు ఈ కేసుల్లో ముద్దాయిలన్నారు. ఈ సమావేశంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ కేవీవి సత్యనారాయణ, 3 టౌన్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ ఎం సాగర్ బాబు, 3 టౌన్ క్రైమ్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణం అంటే కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధి, అట్లాగే సర్పవరం, ఇంద్రపాలెం, తర్వాత పెద్దాపురం, రాజమండ్రి, ఇక్కడంతా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని బైక్ థెఫ్ట్ రెగ్యులర్గా జరుగుతూ వచ్చినాయి. సో అవన్నీ కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ, ఎస్ఐ వినయ్, తర్వాత సిసిఎస్ టీమ్ వాళ్ళంతా కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దీని మీద ఒక నిఘా పెట్టి టౌన్లో ఎక్కడెక్కడైతే మనకు వెహికల్ థెఫ్ట్స్ జరిగినాయో, అంటే స్పెషలీ వాళ్ళు టార్గెట్ చేసింది మార్నింగ్ వాకర్స్, అట్లాగే ఈవినింగ్ టైం వాక్ చేసినప్పుడు ఎవరెవరైతే బళ్ళు పార్క్ చేసి వెళ్తున్నారో ఆ బళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సాంబమూర్తి నగర్లో నిన్న మధ్యాహ్నం సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని కన్ఫెషన్లో దాదాపుగా 28 మోటార్ బైక్స్ అతను ఒప్పుకోవడం జరిగింది చేశానని. అవి కాకుండా అదనంగా ఇంకా ఒక 11 బైక్స్, అంటే టోటల్గా 39 బైక్స్. సో అతని అనుచరులు ఇంకొక 2 ఫ్రెండ్స్, ఒకడేమో కృష్ణ అని, ఇంకొకతనేమో మణికంఠ, వాళ్ళిద్దరికీ కూడా దివిలిలో మోటార్ బైక్ మెకానిక్ షాప్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ సపోర్ట్ తోటి వీళ్ళు ఆ బైక్స్ అఫెన్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ షాప్స్లో కొన్ని, ఇతను కొన్ని అన్ని పర్సనల్గా ఉంచుకొని డిస్పోజ్ చేద్దామని ఉంచుకున్నారు. సంక్రాంతి పండుగలు అంటేనే కోడి పందాలని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వాటికి విడదీయలేని బంధమని, ఎటువంటి జూదాలకు తావివ్వకుండా సాంప్రదాయబద్ధంగా సామరస్యంగా పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన కోడి పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్, బొజ్జ సతీష్, అల్లవరపు నగేష్, నల్లా శ్రీను, నూతాటి ప్రకాష్, రాయుడు శ్రీనుబాబు, నామా దొరబాబు, సోము సత్యబాబు, కొరప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, కోళ్ల బంగారబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా మరి సంప్రదాయబద్ధంగా తొక్కుడు బిళ్ళలు, చింతపిక్క ఆటలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ముగ్గులి పోటీలు ఇవన్నీ కూడా పూర్వ సంప్రదాయాలు. రైతులు పంటలు ఆనందంగా పండాయన్న ఒక ఆలోచనతో, అది కూడా కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇచ్చాక రైతులకి బ్రహ్మాండమైన పంటలు పండాయి. ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కోడులకు కూడా కత్తులు లేకుండా డింకీ పందాలు, ఇదిగో వాళ్ళకి కత్తులు లేకుండా డింకీ పందాలు. ఇప్పుడు నేను పట్టుకున్నది నెమ్మలి జాతక రీత్యా ఇది ఈరోజు 1 గంట వరకు కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. వాళ్ళు పట్టుకున్నది కాకి. అది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ డింకీ పందాలే వేసుకోవాలి, లేదనుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ
సంక్రాంతి సందర్భంగా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇతర రూపాల్లో వేసిన విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ బిల్లుల భోగి మంటలో వేసి నిరసన తెలిపారు. కాకినాడ 37వ డివిజన్ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేష్బాబ్జీ, నగర కమిటీ సీనియర్ నాయకులు కె సత్యరాజులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన విధానాల్ని ప్రభుత్వం కూడా అమలు చేస్తుందన్నారు. అదానితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు చంద్రబాబు అమలు చేయడం వల్లనే స్మార్ట్ మీటర్లు రంగంలోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో అనేక మంది సామాన్యులు సరైన ఉపాధి లేక కనీస వేతనాలు అందక ధరలు విపరీతంగా పెరగడం వల్ల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని ట్రూప్ ఛార్జీలు ఇతర రూపాల్లో విద్యుత్ భారాలు మోపడం తగదన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు ఆ సమయంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు సాగించిన ఉద్యమం గుర్తుంచుకుని పాలన సాగించాలన్నారు. ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్ బిల్లులను భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబిరాణితో పాటు నగర కన్వీనర్ పలివెల వీరబాబు, కమిటీ సభ్యురాలు కె నాగజ్యోతి మరియు చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, గౌరీ, లోవా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లుల్ని చాలా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దాని ప్రభావం ఈవేళ ప్రజల యొక్క జేబులు చిల్లులుబడి మార్కెట్లో వస్తువులు కొనలేనటువంటి పరిస్థితి కూడా దాపురించింది. పండగ పేరు చెప్పి పేద ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కూడా లేదు. పెద్ద ఎత్తున 4 రకాలైనటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు పెట్టి కరెంటు బిల్లులను పెంచారు. వీటిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగి మంటల్లో కరెంటు బిల్లులు తగలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి పేదల వరకు ఉండేటటువంటి కరెంటు బిల్లులన్నిటి మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలా. ఎవరైతే అధికంగా కరెంటు వాడుతున్నారో అటువంటి వాళ్ళ మీద వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజలు కేవలం వెలుగు కోసం, నివాసం కోసం ఉపయోగించే వాళ్ళ మీద కూడా ఇంత పెద్ద ఎత్తున ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయడం సరైనది కాదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, భవిష్యత్తులో దీని మీద పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని నిలువరిస్తామని చెప్పి ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి భారాలు వేస్తున్నది. కరెంటు ఛార్జీలు పెంచబోము అని అంటూనే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి, ఇతరత్ర పేరుతోటి కరెంటు ఛార్జీలు పెంచారు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు పెంచారు. ఇప్పుడు 3వసారి అంటే స్మార్ట్ మీటర్లు పెట్టబడుతూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పి ఎవరు అడిగారు? అదానే అడిగాడు. అదానే అడిగితే తీసుకొచ్చి పడేస్తున్నారు. అందుకని నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి తగలబెడుతున్నాం. ప్రభుత్వానికి ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెన్షను అని చెప్తూ పెంచుతూ ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లు పెంపుదలను తక్షణం విరమించాలని కోరుతున్నాం. లేదంటే 2000 సంవత్సరంలో చేసిన ఉద్యమం లాంటిది చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కాకినాడ నగరపాలక సంస్థ 44వ డివిజన్ ద్వారకా నగర్లో స్థానిక పెద్దలు, మహిళలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక మహిళలు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అంతా నృత్యాలు చేశారు. తెల్లవారుజామున స్థానిక పెద్దలు కొల్లి సరోజిని, చెక్కపల్లి వెంకటరమణ, శేషు తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించి భోగిమంటను వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు అంతా భోగిమంట వద్దకు చేరుకుని స్వామివారికి పూజలు చేసి భోగిమంటల్లో భోగి పిడకలు వేశారు. అనంతరం మహిళలకు నిర్వాహకులు నుదుటను బొట్టు పెట్టి తాంబూలాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దగ్గర ఒక 1 నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రజలందరికీ కూడా మన పల్లెటూరు వాతావరణం ప్లస్ ఈ సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకి రాబోయే తరానికి అందరికీ కూడా మనం చేయించాలనే కాన్సెప్ట్తో ఇది మేము చేస్తున్నాము. ఒక 20 years నుంచి అందరూ మా గ్రూప్ సభ్యులు అందరూ మేము అంతా కుటుంబంలో ఉండి ఈ వీధిలో అంతా మన శ్రీని గారు కానీ, శేషు గారు కానీ, బుజ్జి గారి అందరూ కూడా మేమందరం చాలా ఇదిగా భారీ ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. ఏది చిన్నగానే చేసాము అనుకుంటున్నాం. ఇంకాని ఇదే కార్యక్రమాన్ని ముందు కూడా రాబోయే తరం పిల్లలందరూ కూడా ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి చక్కగా అందరూ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. హిందూ ధర్మం అంటే నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ని మనం ప్రతి పిల్లలకి కూడా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అందరికీ చెప్పాలమ్మా మనకి బొమ్మల కొలు అంటే ఇది, మన పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉండాలి, ఇలా పూర్వం నుంచి మనం ఇలా వస్తున్నాము అని ఇలాగా ఈ తట్టలు కానీ పుట్టలు కానీ అన్నీ పెట్టడం
మనకి ఇతర సామానం అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియట్లేదు, కానీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని అలా చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా దీని మీద అవగాహన వస్తుంది. మన హిందూ ధర్మం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. జై శ్రీరామ్. కాకినాడ గాంధీనగర్ లో గల శ్రీరామనారాయణం పెరుమాళ్ పీఠం ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీరామనారాయణం పెరుమాళ్ పీఠంలో శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితులు సతీష్ శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని పూజలు చేసినట్లు వెల్లడించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ గోష్ఠిని నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. మన యొక్క విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం సుమారు 4000 సంవత్సరాల క్రితం భూదేవి అమ్మవారు గోదామాతగా అవతరించి శ్రీవిల్లిపుత్తూరులో పుట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని ఆమె చేశారు. ఆ వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరణ సారార్థం ఆ తిరుప్పావై మహావ్రతం జరుగుతోంది. అలాంటి తిరుప్పావై మహావ్రతం మా యొక్క తండ్రి గారు ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు రామాయణ రత్నాకరులు శృంగారం వెంకట అపలాచార్య స్వామి వారి యొక్క దివ్య మంగళాశాస్త్రాలతో శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠంలో అనేక మంది భక్తుల సహకారంతో రామనారాయణ పెరుమాళ్ పీఠం యొక్క మన యొక్క గౌరవాధ్యక్షులు శ్రీ వత్సవాయ గోపాల నరసరాజయ్య గారి యొక్క పరిపూర్ణ సహకారంతో అత్యంత వైభవపేతంగా ఇవాళ వరకు జరిగింది. ఇవాళ 3 కళ్యాణాలు మన యొక్క చెప్పే పరిషత్ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. 1 శ్రీ గోదా రంగనాథ, 2 సీతారామ, 3వది రుక్మిణీకృష్ణ కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవానికి అందరూ ప్రత్యక్షంగా రాలేకపోయినా మన యొక్క సినీ కేబుల్ వారి ద్వారా సేవించుకుని అందరూ తరించవలసిందిగా కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కాకినాడ నగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కాకినాడ రామారావుపేటలో కుళాయి చెరువు ఎదురు వీధిలో భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక అపార్ట్మెంట్ వాసులు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా క్రెడాయ్ సెక్రటరీ టీవీ రమణారావు అపార్ట్మెంట్ వద్ద భోగి మంటను వెలిగించి నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వీధి మొత్తం ప్రతి లోగిళ్లలోనూ భోగి మంటలు వేసి ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా శారదాదేవి గుడి సెంటర్, కొండేపాలెం ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద స్థానిక యువత భోగి మంటలు వేసి సందడి చేశారు. అదేవిధంగా 49వ డివిజన్ అశోక్ నగర్ శ్రీ నవ్యజ్యోతి దుర్గాదేవి ఆలయం వద్ద వేసిన భోగిమంట వద్ద జనసేన నాయకులు రాజరపు కృష్ణకుమార్ సకుటుంబ సమేతంగా విచ్చేసి భోగిపిడికలు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మేమందరం ఈ అపార్ట్మెంట్లో ఉన్న పలు ఫ్యామిలీస్ అందరూ కలిపి సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ ఇలా దూర దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సరే పండగ టైంకి ఈ ఇళ్ళకి సొంత ఇళ్ళకి చేరుకుని సరదాగా భోగి మంటలు తర్వాత సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అన్నది ఆనవాయితీ. కాకినాడ పట్టణ ప్రజలకు మా ధరణి కన్స్ట్రక్షన్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కాకినాడలో మా రోటరీ క్లబ్ సభ్యులకు, మా క్రెడాయ్ బిల్డర్స్కి, మా తోటి ఫ్రెండ్స్కి, మా అపార్ట్మెంట్ ఓనర్స్కి అందరూ సంక్రాంతి సందర్భంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పంటగ భోగి మంటలతోటి భోగి పంటగ స్టార్ట్ అవుతుంది. ఇది మన తరతరాలకి వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్న తరుణంలో ఇంకా బాలప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇలాగా ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టి ఇలాగా పొద్దున్నే ఇలాగ తెల్లవారుజామున ఇలాగ చేసుకోవడం అనేది చాలా శుభసూచకం. ఇది ఇలాగే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి దీని ద్వారా ఆయన బాలప్రసాద్ గారి వార్డు సభ్యులే కాకుండా మొత్తం కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. తిమ్మాపురం గ్రామంలో జనసేన నాయకుడు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో తిమ్మాపురం గ్రామం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో మరియు కొత్త హరిజనపేటల్లో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గ్రైండర్, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ విధంగా సంస్కృతి సంప్రదాయాలతో ఆటపాటలతో ముగ్గులతో ఎంతో ఆనందదాయకంగా మాదారపు తాతాజీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ అలరించిందని తెలిపారు. ఈ సందర్భంగా తాతాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత 3 రోజులుగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కార్యక్రమాలు పెట్టాం. అలాగే మన ఎస్ఐ గారు కూడా పాల్గొంచుకోవడం, మన పోలీసు మన ఎస్పీ గారు కలెక్టర్ గారు ఏదో ఒక విషయం చెప్పారు. ఈ సంవత్సరం ఎక్కడైనా సరే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని ప్రతి చోట కూడా ఇంట్లోంచి బయట యువతని అయ్యో మొబైల్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి, అంతే తప్ప శృతి మించి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈవేళ పాప ఏడుస్తుంటే మనకు అది ఓపుకుంటలే, పాప చేస్తే సెలబెట్టేస్తున్నాం. అది చాలా పెద్ద రాను చాలా ఇబ్బంది అయిపోతుంది, కాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇబ్బందులు అందుకని చెప్పి స్పోర్ట్స్ కబడ్డీ, క్రికెట్ ఇటువంటి అన్నింటినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మన జిల్లా ఆఫీసర్లు ఇద్దరు కూడా వాళ్ళ అభివృద్ధితోటి కింద ఆఫీసర్లందరికీ కూడా చెప్పారు. వారి యొక్క ప్రోత్సాహంతో అనేక చోట్ల గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే మంచి సంక్రాంతి చక్కగా తిమ్మాప్రవాసం అందరూ కూడా సంక్రాంతి చక్కగా జరుపుకోవాలని, అలాగే ట్రెడిషనల్గా ఈ ముగ్గులు వేసినటువంటి వాళ్ళకి ఎవరో లేడీస్ జడ్జి ఉండే ఉంటారు, ప్రైజ్ ఇచ్చారు. అదే రెండో చోటుకి వెళ్ళారు జడ్జిలు. అట్లాగే పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే విధంగా తీసుకెళ్తారు. తాతాజీ గారు కూడా మొత్తం మా పార్టీ ఈ పార్టీని కాదు, మేము అందరం కలుపుకోతున్నాం. కొంతమంది కలకపోతే మేము ఏం చేయలేము. మీకు కూడా ఏంటంటే మేము ఎంతలేదు ఎప్పుడు కూడా మీరు నేను ఒక్కడి కింద చూస్తున్నాం, మీరు కూడా మిమ్మల్ని కూడా మా మనిషి కింద మేము చూస్తున్నాం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీతో నేను మాటలు తక్కువ పని ఎక్కువ అది అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఏదో మేము సుడి చెప్పి నేను పని చేస్తానని చేస్తాను, నాకు లేదు నా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారు చెప్తాను, ఎమ్మెల్యే గారు చేస్తానని కలపాలిగా మీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మన ఇల్లు ఏదన్నా సరే ఇప్పుడు వచ్చిందని బయలుదేరి వస్తాం. మా ఎమ్మెల్యే గారు అందరూ మొత్తం మండలంతా ఒక ఇస్తూ నన్ను ఒక ఇంటిగా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చారంటే నేనంత గౌరవం నాకు ఏం చెప్తారు, అందరికీ చెప్తారు. ఎందుకంటే తాతాజీ అమ్మాయిలు మంచోడు, మీరు ఎవరైనా సరే నాకు ఇచ్చి వేయటు మీరందరూ నా ఇచ్చి ఎలా ఇస్తున్నారో తాతాజీ కూడా అలాగే ఇవ్వండి. చాలా మంది నూటప్పుడు ఆలోచించాను, ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే చెప్పారు. ఏంటంటే నాకు అప్పుడే చెప్పుకుంటాం కాదు, మా ఎమ్మెల్యే గారు ఉండగా నాకు ఏమీ ఇబ్బంది లేదు, డౌట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు దేవుడు ప్రసాదించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత మండపాక శ్రీను, పుల్ల శ్రీరాములు, వెంకటకృష్ణ, మామిడాల వెంకటేష్, సుబ్రహ్మణ్యం, రామకృష్ణలు ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి స్వీట్ బాక్సులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ కాకినాడ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. KCC ఛానల్ ప్రేక్షకులకు, కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, మంచి పరిపాలనతో మీరందరూ సౌఖ్యంగా ఉండాలని చెప్పి, పిల్లల అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం హైస్కూల్ వీధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం సంక్రాంతి ఆటల పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భోగి పండుగ రోజున మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ విచ్చేసి మహిళలు వేసిన అందమైన రంగవళ్లను స్వయంగా తిలకించి వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, పోటీల నిర్వాహకులు చెల్లబోయిన సూర్యప్రకాశరావు, కొప్పిశెట్టి నాగబాబు, టేకుమూడి ప్రసాద్, కమిటీ సభ్యులు, మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ
ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా కూటమి సభ్యులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి కనీ విని అరగని రీతిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంద్రపాలెంలో ముగ్గులు పోటీలు, చీడిగులు, అదే కోడి పందాలు, అదే రకంగా అన్ని చోట్ల కూడా సంబరాలు సాంప్రదాయంగా చేసుకుంటున్నారు అందరూని. ప్రతి ఒక్కరూ మరి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా గడపాలని చెప్పి, ప్రతి సంక్రాంతి దీనికి మించి ఇంకా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ నగర ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కోరమిల్లి బాలప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ మహాత్మా వీధిలో కేబీపీ యూత్ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేబీపీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక యూత్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి దుంగలను తీసుకొచ్చి అందంగా పేర్చి భోగిమంటలను ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ బాలప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని భోగిమంటలను వెలిగించారు. ఈ సందర్భంగా బాలప్రసాద్ మాట్లాడుతూ మన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కేబీపీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన చిన్నబాబు గారు, అలాగే కిరణ్ గారు, పొల్లంరాజు గారు, అలాగే పండు గారు, ఇలా మొత్తం అందరి సమక్షంలో ఈ రోజున మన భోగిమంటని రాత్రి నుంచి అందరూ చక్కగా ఏర్పాట్లు చేసుకుని అందరూ కూడా ఈరోజు తిరిగించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నష్టాలన్నింటినీ ఈ రోజుతో వదిలేసి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో అందరూ బంధుమిత్రులతో అందరూ చక్కగా గడుపుకోవాలని, నా వార్డు ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి ఇక్కడి నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతాయి. వార్డు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కేసీసీ వారికి కూడా, యాజమాన్యానికి కూడా ఈ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని మరొకసారి ప్రజలందరూ దేవుడు కాకినాడ రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం వద్ద భోగి పండుగను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటను వేశారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు పూజా కార్యక్రమం నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యురాలు కొండపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు భోగి మంటను వెలిగించారు. స్థానిక ప్రజలు, మహిళలు తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి భోగి పిడకలు వేసి అగ్నిదేవుడికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యురాలు దేవి మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ భోగి శుభాకాంక్షలు మరియు కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే కొండబాబు గారు మరియు సిటీ ఇన్ఛార్జి వీరేంద్ర గారు, వారి సతీమణి దీపిక మేడం గారి తరఫు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మాట్లాడా మీరు వెనకాల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం తరపు నుంచి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. అలాగే ఎమ్మెల్యే కొండబాబు గారు, సిటీ ఇన్ఛార్జ్ వీరేంద్ర గారు మరియు వారి సతీమణి దీపిక గారి తరపు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. పర్యావరణ పరిరక్షణ, మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు మన ఊరు ఫౌండేషన్ కృషి చేస్తుందని మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. కాకినాడ గైగోలుపాడు సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులను ఆవిష్కరించారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చార్ల్స్ బ్యూటీ క్లినిక్ అధినేత్రి అప్పసాని కృష్ణకుమారి, జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి, రిటైర్డ్ ఎన్సీసీ టీచర్ అనుపమాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ విజేతలకు 19వ తేదీ ఆదివారం బహుమతి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొని మహిళలకు జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి హ్యాండ్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిక భద్రం, మోహన్, పద్మ, 49, 50 డివిజన్ల కూటమి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటాం. మా ఆఫీస్ పక్కనే ఆంధ్ర బ్యాంక్ కాలనీలో, ఆంధ్ర బ్యాంక్ కాలనీ నాగవనం ఆఫీస్ అన్నమాట. సో మా ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఊరు పెద్దలకి, గ్రామ పెద్దలకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, అలాగే మా జడ్జెస్ కృష్ణకుమారి మేడం, రాజకుమారి మేడం, అంటోని మేడం, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే సహకరించిన మా స్టాఫ్కి కూడా. మీకు మా మన ఊరు ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చే ఆదివారం నాడు సాయంకాలం మళ్ళీ చిన్న ఈవెంట్లో పెట్టి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ రండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫ్యామిలీతో రండి అందరూ. సో ప్రైజెస్ అన్నీ కూడా వచ్చే ఆదివారం నాడు సాయంకాలం ఇస్తాం 4 గంటలు.
అది మన ఊరు ఫౌండేషన్ అంటే ఊరు బాగుండాలి, దానికి వాటర్ మెయిన్, వాటర్ పొదుపుగా వాడడం, ప్లాస్టిక్ వాడకం పెంచడం, ఇది మా కాన్సెప్ట్ అన్నమాట. మీరు కూడా వీలైతే దాన్ని. భారతదేశంలో సర్వమత సమానత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అందరూ పాటిస్తూ అందరూ వసుదైక కుటుంబ భావనతో కలిసిమెలిసి ఉంటున్నారని బహుజన సంఘం నాయకులు పప్పు దుర్గా రమేష్, పిట్టా వరప్రసాద్, ఐతబత్తల రామేశ్వరరావులు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ వద్ద గల మహాత్మా పూలే విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బహుజన భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజుద్దీన్, హుస్సేన్ షరీఫ్, సబ్బతి ఫణీశ్వరరావు, కృష్ణమోహన్, చింతలపూడి రవి, ఇనాముల్లా, నవాబ్, బలసాటి రంగారావు, హబీబ్ బాషా, కస్మూర్, రోషన్, మంగ, మన్యం, సుభద్ర, కొప్పుల రజనీ గౌరి, మణి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎటువంటి భేదం లేకుండా హిందువుల ఏకత్వాన్ని భారత రాజ్యాంగంతో కాపాడు రోజు కంటిన్యూస్గా భోగిమంటల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలుగులకి ప్రధాన ఏకీకరణ సంకల్పం ప్రతి మతం ఏమైనా భేదాలు లేకుండా ప్రస్తుతం దేశంలో మతపరమైన విదేశాలు రెచ్చగొట్టి కొనసాగుతుంది. బట్టి అది కరెక్ట్గా నిలవడం ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య తీసుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రతి ఊళ్ళో జరిపే విధంగా ఆ సహకరించి మనం కోరుకుంటున్నాం. మహిళల పట్ల అనేకమైన అడుగులు అత్యాచారాలు ప్రజాస్వామ్యంలో ఎన్ని ఆగాలని భోగి సంక్రాంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలందరూ క్షేమంగా ఉంటేనే ఈ దేశం కూడా క్షేమంగా ఊర్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరిది భారతదేశం, అందరూ బాగుండాలి, అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలి, అందుచేత అందరూ కలిసి ఉండాలనేటువంటి సంకేతంతో బహుజన రాజ్యాధికారం కోసం మనం ఎలాగా కష్టపడాలి, అలాగే బహుజనులందరూ కలిసి ఉండాలనే విషయంలో బహుజనుల్ని వేరు చేసే విధంగా ఈ సందేశాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ బహుజన భోగమంట మరి అన్ని మతాలని గౌరవించాలనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దలు దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అందరిపై. భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బహుజనుల భోగి మంటలు అని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఈ పూలే సర్కిల్లో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భోగి పండుగ అన్ని మతాలు, అన్ని కులాలు మొత్తం అందరూ కలిపి భోగి మంటలు మనం చేసుకోవడం జరిగింది. రైతులు వర్తిల్లాలని బహుజనులందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఈరోజు సంక్రాంతి పండుగలు అందరం కూడా వచ్చి చక్కగా అక్కడ ఉండి భోగి మంటను వెలిగించి వాళ్ళతో పాటు ఆనందంగా పండుగ ఉత్సాహంలో మేము కూడా పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాం. ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అందరూ రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలని చెప్పేసి భారతదేశం ఒక రాజ్యాంగం తయారు చేసుకుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలి, అందరినీ కూడా ఒకరినొకరు కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సోదరులు కూడా హిందూ ముస్లిం సోదరులు తెలుగు సోదరులు అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి రూట్లు పడుతున్నాం అనే ప్రయత్నం చేస్తుంటే అది జరగకుండా మనం అందరం కూడా కాపాడుకోవాలి, దాన్ని రక్షించుకోవాలని అందరూ చెప్తున్నారు. ముస్లింలు చెప్తున్నారు, హిందువులు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దీన్ని ఒక ప్రత్యేకించి దీని మీద పనిచేసి దీన్ని ఎప్పుడో అప్పుడు రాకుండా చూడాలని, అమలు కాకుండా చూడాలని, దీని ప్లేస్లో మనుధర్మం తీసి రావాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం బహుజనులు అందరి మీద ఉన్నది. అందుచేత మనమందరం కూడా ప్రతి సంవత్సరం ప్రతి మతాన్ని ఏకీభవించేటట్లు అందరం కూడా వాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. దేశాన్ని మొక్కలు కాకుండా చూడాలి, దేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. అందరూ ధ్యేయం కూడా అదే. నా పేరు అయితే చెబుతాను. ధనుర్మాసం సందర్భంగా శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో 1 రోజుల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాకినాడ రామకృష్ణరావుపేటలో గల శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ వారిచే నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు తెల్లవారుజాము నుండి రామకృష్ణరావుపేట మరియు పరిసర ప్రాంతాల్లో నగర సంకీర్తన చేశారు. భక్త బృందం మహిళలు శ్రీరామనారాయణ పారాయణం చేస్తూ భక్తి గీతలు ఆలాపిస్తూ స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు వేణు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ధనుర్మాసం ముగింపును పురస్కరించుకుని తోటమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భద్రాచలం యాత్రకు వెళ్లి అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గోదావరి నదిలో శ్రీచక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొయ్య రమణ, కార్యదర్శి దళాయి వేణుగోపాలరావు, కోశాధికారి పూతి రామచంద్రరావు, కీలం
పీసు ప్రభాకర్, బాదం శ్రీనివాస్, సరగడ త్రిమూర్తులు, దలాయ్ ఆదినారాయణరావు, పరిసిన శ్రీను, దారపు బాల, గాబు సురేష్, జీరి అప్పలరెడ్డి, కొత్త అప్పలరెడ్డి, కొయ్య మణికంఠ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్య, చిన్న రామకృష్ణారావుపేట మహిళలు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు దాతలు ఎంతో సహకారం అందించడం జరుగుతున్నది. ఇది 11వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మాకు సహకరించిన భక్తులు దాతలు అందరికీ కూడా మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుతో నగర సంకీర్తన పూర్తవుతుంది కనుక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రామకృష్ణారావుపేటలోని గురుసువారి వీధిలో శ్రీకృష్ణుని ఆలయం వద్ద గోదాదేవి కళ్యాణం జరిపిస్తున్నాం. అదేవిధంగా 18వ తారీఖున శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుకున్నాం. కావున భక్తులు కూడా దాతలు కూడా మా కమిటీ వారితో ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేయటకు మాకు తమ తోడ్పాటును అందించిన అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ దేవత శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారికి కుంకుమ పూజలు, చండీయాగం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. 3 రోజుల పాటు జరిగే ఇంద్రపాలెం శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా నిర్వాహకులు కోరారు. మండల కేంద్రం కరప గ్రామానికి చెందిన 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి నూతన వస్త్రాలను బహుకరించారు. కరప గ్రామ సచివాలయం వద్ద ఉప సర్పంచ్ భోగిరెడ్డి సూర్యనారాయణతో కలిసి 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగల్లో మొదటి రోజైన భోగి పండుగను పిఠాపురం పట్టణ సీతయ్య గారి తోటలో ప్రజలు సాంప్రదాయంగా ఆనందంగా జరుపుకున్నారు. సందర్భంగా పెద్దలు భోగి మంటలు వెలిగించగా మహిళలు దానికి పూజలు నిర్వహించారు. అలాగే అన్ని కుటుంబాల్లోని పిల్లలు, పెద్దలు, మగవారు, మహిళలు కలిసి భోగి మంట చుట్టూ భోగి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వీధి వాళ్ళందరూ కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలన్నీ చేసుకుందామని మా వీధిలో ఉన్న 26వ వార్డు సీతయ్య గారి తోటలో ఉన్న వీధిలో వాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ పాపలతోటి, ఫ్యామిలీలతోటి, అందరితోటి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా జరుపుకున్నాము. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. భోగి గణపతి పీఠం 18వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో స్వయంభూకి 200 కిలోల ధాన్యపు రాస్తో మహాధాన్యాభిషేకం నిర్వహించారు. తొలుతగా గోవు పిడకలతో హోమం, సాంప్రదాయ పూజ నిర్వహించి బాలలకు భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. అనంతరం 2000 మందికి భారీ అన్న సమారాధన జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు రమణరాజు, వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఆరాధకులకు సందర్శనం కోసం వినాయక చవితి నుండి 24 గంటలు పీఠం గర్భాలయ ద్వారాలు తెరిచి ఉంచుతున్నామన్నారు. పీఠం ఆధ్వర్యాన మాఘమాసం నుండి ఆరాధకులు గృహాల్లో ప్రతి నెల 2వ ఆదివారం త్రినాథ వ్రత పూజ నిర్వహించే సత్సంకల్పం చేపట్టామని తెలియజేశారు. స్వయంభూ భోగి గణపతి చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. గణపతికి అభిషేకించిన ధాన్యాన్ని కోరుకునే ఆరాధకులకు ఇస్తామని, వాటిని వారి గృహాలయందు మట్టి కుండీల్లో నాటి గరిక పూజకు స్వీకరించడం జరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో గణపతి పీఠం భక్తులు కుటుంబ సభ్యులతో పాల్గొని స్వయంభూని దర్శించి భోగి పండ్ల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క భోగి యజ్ఞాన్ని నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమం, అదేవిధంగా బాలలకి భోగి పండ్లతోటి ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. మరి శ్రీవారికి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా జరిగినటువంటి ప్రక్రియ 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరం, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు 24 నెలల పాటు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకమైన సత్సంకల్పం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా త్రినాథ వ్రతాన్ని గణపతి ఆరాధకుల ఇళ్లలో నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని
ఈ విశ్వావసు రామ సంవత్సరం నుంచి భోగి గణపతి పీఠం నిర్వహించడం జరుగుతోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. పల్లె పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా అలనాటి పల్లెటూరు ఆంధ్ర పిండి వంటలు శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అన్ని స్టోర్స్ లో సిద్ధం చేశామని శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత ఎం శ్రీను తెలిపారు. ముందుగా శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత శ్రీను కాకినాడ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని రకాల ఆంధ్ర పిండి వంటలు అందుబాటులో ఉంచామన్నారు. కాకినాడలో గల అన్ని శ్రీరుచి అభిరుచి స్వీట్స్ బ్రాంచీల్లో ఆంధ్ర పిండి వంటలు కొనుగోలు చేసి అలనాటి పల్లెటూరి రుచులను ఆస్వాదించాలన్నారు. అభిరుచి స్వీట్స్ మన దగ్గర అన్ని రకాల స్వీట్స్ పిండి వంటలు అన్నీ కూడా అవైలబుల్గా పెట్టామండి. అరిసెలు, సున్నుండలు, గజ్జికాయలు, గోరుమిటి, పొంగడాలు, పాపండ్లు, అలా మొదటికి సాంప్రదాయమైన ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ సద్వినియోగం మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, తర్వాత స్పెషల్గా బూర్లు, పులిహార, బొబ్బట్లు కూడా ఎవ్రీడే స్పెషల్గా ఉంటాయి. అది కూడా మీరు సకాలంలో వినియోగించుకోవాలని కోరుకుంటూ, మన బ్రాంచెస్ 8 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా మీ దగ్గరలో ఉన్నాము, మీరు అవి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మన కస్టమర్ దేవుళ్ళందరికీ, స్లేబ్లెస్లకి మీ శ్రీను అభిరుచి తరఫున శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజు నగర్ లో సంతోష్ నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి రోజు భోగి పండుగను పురస్కరించుకుని కాలనీ వాసులు భోగి మంటను వేశారు. భోగి మంటను సామాజికవేత్త రాయవరపు సత్యభామ పూజా కార్యక్రమం నిర్వహించి వెలిగించారు. కాలనీ వాసులంతా ఒక కుటుంబంగా పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాయవరపు సత్యభామ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన పండుగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఒక కుటుంబంలో జరుపుకోవడం సమైక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటరాయ్ చౌదరి, స్థానిక మహిళలు పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎందుకంటే భోగి మంటల్లో మనకు ఉన్నటువంటి ఏవైనా ఇబ్బందులు, బాధలు, సంతోషాలు అన్నీ కూడా మళ్ళీ కొత్తగా మనం సంతోషం ఏర్పరచుకొని ఈ భోగి మంటల్లో మనకు ఉన్నటువంటి అన్నీ కూడా మర్చిపోయి, రాగద్వేషాలన్నీ మర్చిపోయి దాంట్లో వదిలేసి సంతోషంగా గడపాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈ భోగి పండుగ. అలాగే సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, ఆడవాళ్ళకి ముఖ్యమైనది ముగ్గులు పెట్టుకోవడం, గొబ్బెమ్మలు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోగిపళ్ళు పోయడం అనేది కూడా చాలా సంస్కృతి సంప్రదాయాలకైనటువంటి సంక్రాంతి. తర్వాత కనుమ, ముఖ్యంగా రైతులకు ఉపయోగించేటువంటి ఒక మంచి తరుణం ఇది. కొత్త పంట చేతికి వస్తుంది, ఆనందోత్సాహాలతో రైతులు ముందుకెళ్తారు. కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండే సందర్భంగా ఈ భోగి పండుగ జరుపుకుంటాం కాబట్టి 2025 ఆనందోత్సవాలు జరుపుకోవాలని కోరుకుని సెలవు తీసుకుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకురాలు అనసూరి రాజకుమారి తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్త గాయగోలుపడు రామాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనే చిన్నారులకు పెన్స్, కైట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాలిక భద్రం, మోహన్, ఈశ్వర్, పద్మలు పాల్గొని చిన్నారులకు పెన్స్, కైట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 19వ రోజు స్వామివారు శ్రీ శేషసాయి రంగనాథ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరం గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 18వ రోజు శ్రీ శేషసాయి రంగనాథ అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెత్సా మురళి, బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, మాతంశెట్టి నరేష్, వంకాయల కృష్ణ, దంగేటి సతీష్, ప్రగళ్లపాటి అరుణ్ కుమార్, చెక్క ప్రకాష్, చెక్క సత్యనారాయణ, పాబోలు పున్నయ్య, కోడూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సామలకోట మండలంలో కోడి పందాలు, జూద క్రీడలు నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆర్డీఓ కె శ్రీ రమణి తహసీల్దార్కు సూచించారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు సంక్రాంతి సీజన్లో పందేలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. డ్వాక్రా మహిళలు, జంతుహింస నివారణ సంఘాల సభ్యులు, మహిళా పోలీసులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకుని కోడి పందాలు కట్టడి చేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. జస్ట్ అబౌట్ టు స్టార్ట్. రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు. అసలు సంక్రాంతి సంబరాలు అంటే మనకందరికీ మన గంగిరెడ్లు, హరిదాసులు, గొబ్బెమ్మలు ఇవి కదా. కానీ గత కొద్ది కాలంగా కేవలం కోడి పందాలు, గుండాట ఇవే సంక్రాంతి సంబరాలుగా మనం చాలామంది భావించే పరిస్థితికి దిగజారిపోయారు. ఈ విషయంలో ఇప్పటికే నేను, అలాగే మన ఎస్హెచ్ఓ గారు,
ఎక్కడెక్కడైతే బరులు సిద్ధం చేస్తున్నారో వాటిని చూడడం, చాలా చోట్ల వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. అలాగే అంతకుముందే మేము ప్రతి ఊళ్ళోనూ తిరిగి సంక్రాంతి సంబరాల గురించి అలా చేసుకోవడం గురించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే సంక్రాంతి సంబరాలు ముద్దు, కోడి పందాలు వద్దు అంటూ మేము స్లోగన్స్ అట్లాగే బ్యానర్స్ కూడా ప్రదర్శించాము. అయినప్పటికీ చాలా చోట్ల ఈ కోడి పందాలకి బరువు సిద్ధం చేస్తున్నారు. కోడి పందాలు కోళ్ళకి కత్తులు కట్టకుండా ఆడినంత వరకు పర్వాలేదు, కానీ కత్తులు కట్టడం అనేది ఒక విధంగా జీవహింస, జీవకారుణ్య సంఘం మనకి ఏమాత్రం జీవుల పట్ల సహానుభూతి ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో సంక్రాంతి సంబరాలు జోరు అందుకున్నాయి. మొదటి రోజు గురజనాపల్లి, కోరిపల్లి, గొర్రెపూడి, కొంగోడు, వేలంగి, వేములవాడ గ్రామాల్లో జోరుగా పోటాపోటీగా కోడి పందాలు, గుండాట్లతో సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో గ్రామాల్లో ప్రజలు పందాలు, లక్షలాది రూపాయలతో కాయరాజాకాయ అంటూ కేరింతల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ సూచనల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గల ఆలయాల వద్ద ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి తెలిపారు. అందులో భాగంగా కాకినాడ రాజేశ్వరి నగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయంలో రాజకుమారి పూజలు చేశారు. అనంతరం జనసేన నాయకురాలు రాజకుమారి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు ప్రతి ఆలయం వద్ద ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతపల్లి చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయిన పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ రూరల్లో ఉన్న ఊళ్ళందరికీ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి మరియు అన్నదాన కార్యక్రమాలు చేయమని అందరికీ కూడా మా ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. పిలుపు మేరకు మేము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ పొంగల్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ బోట్ క్లబ్ లో ఘనంగా పండుగ సంబరాలు. ముఖ్య అతిథులుగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఉద్ఘాటన. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదారంగనాథుల కళ్యాణం. కనులారా వీక్షించి తరించిన భక్తజనం. మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 3 వ్యక్తులు అరెస్ట్. 14,40,000 రూపాయలు విలువైన 39 మోటారు సైకిళ్లు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి కేసీసీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.